జై స్వరాజ్య టీవీకి బీసీ ఉద్యమ వందనాలు। ఈరోజు ఓరుగల్లు పోరుగడ్డ మీదికి మా బీసీ సైకిల్ యాత్ర 13వ రోజు చేరుకున్న సందర్భంగా స్థానిక బీసీ ఉద్యమ మహానాయకులు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిన్ నరేందర్ గారికి, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ అన్న గారికి, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొంగ వీరస్వామి అన్న గారికి, జై స్వరాజ్ టీవీ యాజమాన్యానికి ఈ సైకిల్ యాత్రలో భాగంగా ఈరోజు ఓరుగల్లు పోరాటాల గడ్డ మీదకి వచ్చేసిన నా తెలుగింటి ఆడబిడ్డలకు, అలాగే సైకిల్ యాత్రలో 13 రోజులు నిర్విరామంగా సైకిల్ యాత్ర చేస్తూ రచ్చబండ రచ్చ చేస్తున్న ప్రతి ఒక్క బీసీ ఉద్యమ వ్యవస్థలకు, భూపాల్పల్లి క్యూనిస్ టీం సభ్యులకు, మేధావులకు అందరికీ ఉద్యమ వందనాలు। ఇలా తెలంగాణ మన ఉద్యమం, తెలంగాణ పోరాటం స్వరాష్ట్రం కోసం మనందరం కలిసి యుద్ధం చేసినాం। ఈ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక వర్గాలు బతుకమ్మ ఆడినాం, సకల జన్మ సమ్మె చేసినాం, రైలు రోకో చేసినాం, రాస్తా రోకో చేసినాం। దాంతోపాటు ఆమర నిరాహార దీక్షతో పాటు ఆత్మహత్యలు, బలిదానాలు కూడా జరగడం జరిగినది। ఆ బలిదానాల సాక్షి ఏర్పడే తెలంగాణ స్వరాష్ట్ర పోరాటము మన కండ్ల ముందు ఉన్నది కాబట్టి ఆ పోరాటము ఎవరి పాలైందో మనకు అందరికీ తెలుసు। 1200 విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆధిపత్య వర్గమైన మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ వెలమ దొరకు వెళ్ళిపోయింది। ఆ దొరను దించేసి మళ్ళీ రెడ్డి దొరను గద్దెనెక్కియడం మన తెలంగాణ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓటర్లకు అందరికీ తెలుసు। దానిలో భాగంగానే ఇక యుద్ధాలు గతంలో గడిచిన కాకతీయుల సామ్రాజ్యం మీద తిరుగుబాటు సమ్మక్క సారలక పోరాటం వరంగల్లో ఉంది, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరంగల్లో ఉంది। మరి ఇవన్నీ పోరాటాలు వరంగల్ అయితే ఆ పోరాటాల గడ్డ మీద రేపు ఫిబ్రవరి 2వ తారీఖు తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుక బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికార యుద్ధం చేద్దామని ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ ఓరుగల్లు బీసీ గర్జన మొదలవుతుంది। ఆ గర్జన జరగాలంటే ఈ తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకు 370 కిలోమీటర్లు 13 రోజులు మహాజన సైకిల్ యాత్ర బీసీ ఆజాదీ కన్వీనర్ బత్తుల సిద్ధేశ్వర ఆధ్వర్యంలో చాపర్తి కుమార్ గాడిగా అనే నేను అలాగే చాలా ఉద్యమకారులు సైకిల్ యాత్రలో భాగం చేస్తూ రచ్చబండ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం। రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ యుద్ధ బేరిని మనం భాగస్వామ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు పల్లె పల్లె నుండి, గ్రామం నుండి, గడప గడప నుండి బీసీ బిడ్డ మేధావులు, విద్యావంతులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువకులు వచ్చి అది ఒక ఆత్మగౌరవ పోరాటంగా తీసుకోవాల్సిన స్వధర్మం మన మీద ఉంది। ఎందుకంటే తెలంగాణ కోసం అన్ని రకాలుగా కొట్లాడినాం। ఇలా బీసీలకు ఆత్మగౌరవం అంటే రాజ్యాధికారం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన ఓటు హక్కును, ఆ ఓటు హక్కుతోటి రాజ్యమే లేదు, అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ రూపంలో మనకు ఒక ఆత్మగౌరవమైన ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు। ఆ ఓటును మలుచుకునేది అందుకే రచ్చబండ రచ్చ చేద్దాం, బీసీలను రాజ్యాధికారం వైపు తిప్పాలని నిర్విరామంగా సైకిల్ యాత్ర చేయడం జరిగినది। ఈ యాత్రతో పాటు రేపు 2వ తారీఖు వరంగల్ యుద్ధ బేరి మొదలవుతుంది। ఆ యుద్ధ బేరికి ఒక బీసీగా ఆత్మగౌరవ పోరాటంగా, రాజ్యాధికార నిర్మాణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సద్దులు కట్టుకొని వరంగల్ పోరు గర్జనకు రావాల్సిన సందర్భం ఉన్నది। దానిలో భాగంగా వరంగల్ అంటే పోరాటాల గడ్డ, ఇవాళ పెద్దలు చెప్పినట్టు ఆ పోరాట గడ్డం నుండి బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికారం అందించేందుకు మా యాత్ర రేపు ఇది విరామం జరుగుతుంది, ఇది ముగింపు కాదు। గతంలో పాదయాత్ర 400 కిలోమీటర్లు నడవడం జరిగింది। అదే రకంగా ఈ తెలంగాణలో కుల జనగణన చేపట్టాలని 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది। చాపర్తి కుమార్ గాడిగా అనే నేను, బత్తుల సిద్ధేశ్వరన్న, జక్కని సంజయ్ అంటే మా ప్రాణాలు వదిలేసైనా బీసీలకు కావాల్సిన హక్కులు, ఆత్మగౌరవము అందించడం కోసము ఇవాళ సైకిల్ యాత్ర కూడా చేయడం జరుగుతుంది। భవిష్యత్తులో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికారం అందించేదాకా అనేక ఉద్యమాలు మీ జనంలోకి వస్తున్నాయి।